కొరివి మండలం లింగేతండ బి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాలోత్ స్వరూప హరిలాల్ ప్రజల్లోకి వెళ్తున్నారు. తమను గెలిపించమని ఓటు అభ్యర్థిస్తున్నారు. లింగేతండ ప్రజలకు నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నా. నా గుర్తు గుర్తు భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నా. గెలిపిస్తే సేవ చేస్తానని మనవి చేస్తున్నా. ఏమి హామీలు ఇస్తున్నా మీ గ్రామానికి ప్రజలకు? సార్, నా పేరు హరిలాల్, గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. గత 5 సంవత్సరాల నుంచి నేను నిరంతరం ప్రజల సమస్యలపైన, అప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంటే వాళ్ళ సమస్యలపైన పోరాడుతూనే ఉన్నా. గ్రామానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే, ఏ అభివృద్ధి అయినా సరే రావాలని కోరుకుంటున్నా. చిన్న చిన్న పంచాయతీ నుంచి పెద్ద పెద్ద పంచాయతీ వరకు మేము న్యాయం చేస్తూనే ఉన్నాము. నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం నేను 100% వినియోగించుకుంటున్నా. అయితే మా అదృష్టం ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ రామచంద్ర నాయక్ గారి ఎమ్మెల్యే గారు, తర్వాత మా నెహ్రూ నాయక్ గారు మాకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం అంటే సరే నిరంతరం మీరు కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తున్నారని చెప్పేసి మాకు సర్పంచ్ అభ్యర్థిగా మా స్వరూప భార్య, మా సతీమణి, మా భార్య గారికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఫీమేల్ వస్తే. అయితే అంతకుముందు అభివృద్ధి జరిగింది, ఆరాటాలు ఆబారాటం చేసేవి తప్ప ఏ విధంగా అయితే అన్నీ జరిగింది అభివృద్ధి, కానీ అలా అవకతవకలు చాలా జరిగినాయి. ఒకటి చెప్తే 4 చెప్పుకునే రకాల వాళ్ళు. ఈసారి మాకు అవకాశం ఇస్తే ఊర్లో ఉన్న సమస్యలు డ్రైనేజ్ ప్రాబ్లం నెంబర్ 1, ఇంకొక ఊర్లో ఉన్న రోడ్డు ప్రాబ్లం ఒకటి ఉంది, మంచినీరు సమస్య ఒకటి ఉంది, తర్వాత గ్రామ పంచాయతీ ఒకటి లేదు, డంపింగ్ యార్డు మా ఇక్కడ డంపింగ్ యార్డ్ అన్ని కాల్చేసి అన్ని అంత ఆగమాగం అవుతుంది. అది మాకు కొంచెం నీరు సమస్య వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అన్నీ వేరే విధంగా పిహెచ్ లెవెల్ పడిపోతుంది. దాని తర్వాత మేము మా ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ప్రాథమిక చికిత్స ఒక చిన్న మినీ హాస్పిటల్ మాకు కంపల్సరీ కేటాయించాలని చెప్పేసి మనం మా సార్ గారికి అడిగితే 100% వాళ్ళు స్పందించారు. మా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. దాని తర్వాత గ్రామ పంచాయతీ గురించి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా 100% మాకు ప్రజలు నమ్మకంతో మాకు ఓటేస్తారు, మేము గెలుస్తామని చెప్పేసి మాకు 100% నమ్మకం ఇచ్చారు. అదే ఊపులో ఉన్నాం. దాంతోపాటు మన స్టూడెంట్లు చాలామంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు దగ్గర 100 నుంచి 150 మంది ఉన్నారు. ఇప్పుడు మా చిన్న చిన్న సమస్యలను కూడా మైబాద్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా పోరగాళ్ళు బాగా చదువుకున్నారు. మా మా అబ్బాయిలు చదువుకుంటే వాళ్ళ లైబ్రరీకు మైబాద్ పోవాల్సిన పరిస్థితి. పొద్దునే మీరు 6 గంటలు చూడండి సార్, 6-7 గంటలు చూడండి, బస్సు బల్పాలు వెళ్ళి ఇంటి నుంచి నడుచుకుంటా బల్ప వెళ్ళి పోవాల్సి వస్తుంది లైబ్రరీకు. అలాంటి అవకాశం లేకుండా లైబ్రరీ కూడా నిర్మిస్తాము. దాంతోపాటు మంచినీటి సమస్య, మంచి ఫ్లోరైడ్ ఉంది కాబట్టి దాన్ని క్లోరైడ్ మొత్తం పోవాలంటే ఇక మంచి వాటర్ ప్లాంట్ ఇద్దామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారితో చెప్పిన, నెహ్రూ గారితో చెప్తే నెహ్రూ గారు అయితే ఏం చెప్పారంటే 100 ఎన్ని లక్షలైనా సరే దాన్ని ప్రైవేట్గా నేనే దాన్ని నిర్మిస్తాను, ఈ సంవత్సరంలో చెప్పిస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. జనాలు నేను ఒకటే కోరుకుంటా సార్, ప్రజలు నిరంతరం మీలో ఉన్న మీ నిరంతర సమక్షం కోసం మీ బాధలు కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నా, పోయినసారి ఓడిపోయినా కొన్ని ఓట్ల మెజార్టీతో ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి, అన్ని రకాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని మీకు మనవి ఇస్తున్నాను సార్. ఎలా ముందుకెళ్తున్నారు, ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పుకొని వాళ్ళ జేబులు నింపుకోవడం, వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఇందులో ఏం జరగలేదు. ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ లింగతండలో చాలామంది ఉన్నారు, బాధితులు ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి మేము రానియకుండా ఏదైతే ఇప్పుడు పథకాలు ఉన్నాయో అమలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగని సమస్యలు పథకాలను కూడా మేము ఇక్కడ అమలు చేసే విధంగా ప్రభుత్వం మా గౌరవ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారి ఆశీస్సులతోని మాలతు స్వరూప హరిలాల్ గారు యొక్క ఆధ్వర్యంలో మా తండాలో పూర్తి హామీ తండా ప్రజలకు ఇస్తున్నాము. మా స్వరూప గారి కత్తెర గుర్తుకు ఓటేసి మీరు అభివృద్ధి పథకంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటూ గ్రామ ప్రజలకు నమస్కారం. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల్లో మనకు మాలోత్ స్వరూప గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన ముందుకొచ్చారు. వాళ్ళ గుర్తు కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని లింగతండ ప్రజలకు నేను కోరుకుంటున్నాను. అదే విధంగా మనకు భరోసా కల్పించారు. వాళ్లకు చేసే భరోసాని మనం ఒమ్ము చేయకుండా కత్తెర గుర్తు మీద ఓటేసి స్వరూప గారిని గెలిపించి తండ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు లింగతండ ప్రజలు కదం తొక్కుతూ
ఇంటింటి ప్రచారానికి భాగస్వామ్యం చేస్తున్నారు కాబట్టి కత్తెర గుర్తుకి హరిలాల్ తమను గెలిపిస్తే గ్రామానికి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే